సుమా చాయ్ దే పెట్టుకోవాలి. ఏమండి, రాకిట్ల పండుగ వస్తుంది కదా, మీ ఇద్దరు చెల్లెళ్ళకు చీరలు కొనాలి. మళ్ళీ మీరు పనులు పడితే మర్చిపోతారు. ఏమన్నదే? ఏమన్నావు? చెల్లెళ్ళ? నాకు ఎంతమంది చెల్లెళ్ళు? ఎంతమంది? ఎంతమంది చెప్పు? ఎంతమంది? ఎంతమంది చెల్లెళ్ళు? ఇద్దరు కదండి, ఇద్దరే చెల్లెళ్ళు కదా. ఇద్దరా? ఇద్దరా? ఇద్దరా నాకు? ఎంతమంది చెప్పు? ఇద్దరే కదా. ఒక్కలే. ఏ రోజైతే అది పొలం దక్కుని పోయిందో ఆ రోజే చచ్చిపోయింది. ఇంకొకసారి చూస్తే బిడ్డ నరుకుతా. అర్థమైందా? ఏమైంది వదన? ఎందుకు ఏడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? అది కాదురా జాన్, రాగిట్ల పండుగ వస్తుంది కదా, మీ అన్నయ్యను మీ ఇద్దరు చెల్లెళ్ళకు చీరలు కొందామని అడిగితే ఇష్టం వచ్చినట్టు కొట్టి బయటికి వేయండు. నువ్వు చెప్పు, మీ అన్నయ్యకి ఇద్దరు చెల్లెళ్ళు కదా. ఏందే ఏం మాట్లాడుతున్నావు? మా అన్నకి ఇద్దరు చెల్లెలా? కాదు, నేను ఒక్కదాన్నే. అది చేయబట్టి మా ఫ్రెండ్స్ దగ్గర, ఊళ్ళే చుట్టాల దగ్గర అందరి ముంగట మా ఇజ్జత్ పోయింది. ఇప్పుడిప్పుడే దాన్ని మర్చిపోతాను. నువ్వు దాన్ని మళ్ళీ గుర్తు చేయకే. ఇట్లయితే మా సిరి కష్టమే. అవునే, మీ అది నన్ను అవునే గివ్వను అంటాను. చిన్నతనం పెద్దంతరం లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పిచ్చి ముఖ పోడా, నీకు తెలివి ఉందా? మా అక్కతే నాకు వచ్చే వాటలా 2 పాలు అయితే నువ్వు ఎట్లాగో బయటకు పోయి పని చేయవు. మా విషయంలో నువ్వు జోక్యం చేసుకో, సప్పుడెక్కుండు. అంతా నేను చూసుకుంటా. ఇల్లరికం అనడం అంటే ఇంట్లో కూర్చొని మంచిగా తినుడు అనుకున్నాను, కానీ అందరికి ఇంత లోపవైద్యులని అనుకోలేదు. ఛీ, నా బతుకు చూడ. చీర అయితే నచ్చింది కదా? నచ్చింది బావా. అన్నయ్య, అన్నా పెళ్ళైనాక మంచిగా అయిందే. వీళ్ళేనా మీ అక్క బావ? నీ కులం తక్కువ పెళ్లి చేసుకున్నదా? ఏయ్, వాళ్ళు ఇట్లా దగ్గరికి వచ్చినాక మీద వాడు ఏడ్చుడు నవ్వుడు ఇట్లా చేసి మాట్లాడి చేస్తే నిన్ను పెళ్ళవని కూడా నిన్ను చెల్లవని కూడా నరికి పారేస్తున్నాడు. అన్నయ్య మంచిగా ఉన్నవానే, వదిన మంచిగా ఉన్నావా, చెల్లె ఎట్లున్నవే? బావా నాకు 350 రూపాయల సీర కొన్నాడే. 350 చీప్ గా? నా మొగడు నాకు 4000 పెట్టుకున్నాడు. 4000 చీర కొన్నాడు. ఏ జాను ఆగు. సిరి మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నారన్నే. అన్న ఏమైందే? మాట్లాడతలేవు, సప్పుడు ఎత్తలేవు, నాతో మాట్లాడవానే? మాట్లాడన్నా, అసలు నువ్వు మాట్లాడేటట్టు చేసినావానే? నీ వల్ల ఇంట్లోకి వెళ్ళి 3 నెలలు బయటికి రాలేదే. పాలోళ్ళు దాని మీద పెట్టి తిని పెట్టిందని చెప్పి పుడతానులే. ఏ సుట్టపోళ్ళు అంటావా? పనాడ అనడానికే పిలుతానులే. నీ వల్ల అలవాటు లేని మందు కూడా తాగుతానా కాదు. నీకు బుద్ధి ఉందానే? ఈ కులం తక్కువని పెళ్లి చేసుకొని 350 రూపాయలు చిరగొన్నాడు అని గొప్ప చెప్తాను. ఇవాళ ఒక్కరోజు వీళ్ళిద్దరు షాపింగ్ బిల్లే 30,000. ఎట్లా బతుకుతో బతుకుపా. నాకు చెప్పినట్టు ఇంకేడా చెప్పకు, నవ్వుతారు. 350 అంటే.
ఇక్కడ ప్రసాద్ మేస్త్రిలే ఆ, నువ్వేనా? నేనే ప్రసాద్. నేను అప్పుడు ఫోన్ చేయలేదా? పొద్దున వేసినావు. సేమ్ ఇలాంటి షెడ్డే మా ఇంటి కాడ కూడా వేయాలి. సాయంత్రం కట్టా. సాయంత్రం అవుతావా? మరి సాయంత్రం రా. సాయంత్రం. ఓకే. అన్న మంచిగా ఉన్నవా అని మంచిగా ఉన్నావా అని కులం తక్కువని పెళ్లి చేసుకొని ఊళ్ళో నా ఇజ్జత్ తీసి మంచిగా ఉన్నవా అని అంటానవా? ఇంతకు నువ్వు మంచిగా ఉన్నవా? మంచిగా చూసుకుంటాండా? ఇంటికాడు ఉంటే ఇటున్న పుల్ల కూడా అటు పెట్టేదాన్ని కాదు. కారు కింద పెట్టకుండా చదువుకున్నా. ఇంకా కులం తక్కువని తోటి వెళ్ళిపోయాను. నా ప్రేమ కన్నా ఆ ప్రేమలో ఏం గొప్పతనం ఉంది? ఇప్పటికైనా చెప్పు, ఆ గంప కింద వరేసి రాచెల్లే రేపు గీయాల వరకు ₹1,00,00,000 కట్టవచ్చి పెళ్లి చేస్తా దా. అన్న నీ మాట కాదంటున్నాని తప్పుగా అనుకోకే. ఈ జన్మకి నువ్వే నాకు అన్న, ఆడే నా మొగుడు. నన్ను మళ్ళా రమ్మని చెప్పకన్నా, పెళ్లి ఎత్త గిల్లి ఎత్త అని ఇంకోసారి అనకు. పో అన్న, నాకు బొచ్చడు పనున్నది. అగో ఏమైందే గీడ కూర్చున్నావు? ఏం లేదు. ఏమైందో చెప్పు, గట్ల డల్లుగా ఎందుకున్నావు? ఏం చెప్పాలి? కంపెనీల పని అని పోయినా 50,000 అడిగారు. నాకు తెలిసిన కాడల్లో ఎతికిన, ₹1 కూడా పుట్టలే. పని పోతుందేమో అని భయం అవుతుంది. 50,000 మనం దాన్ని వస్తారే. తినడానికే కష్టంగా ఉంది. పని చేసుకుంటే తప్ప ఇంట్లో చిట్టడు బియ్యం కూడా లేవు. 50,000 ఎక్కడి నుంచి తెస్తాం? ఎవరిని అడిగి తీసుకొస్తాం బావా? మనల్ని నమ్మి ఎవరు ఇస్తారు చెప్పు? ఈ పని పోయినట్టు. బావా నువ్వు బాధపడకు, ఒకసారి మా అన్న దగ్గరకు పోయి అడిగొద్దామా? మీ అన్న దగ్గరకా? మీ అన్న మనని కనబడితేనే సంపదాం అన్నట్టు చూస్తాడు. పైసలు ఇస్తాడా అని మీ అన్న? నువ్వు గట్లా అనుకోకే. మా అన్నకు నేనంటే ఎంతో ప్రేమ. నేను కష్టంలో ఉన్నా అంటే మా అన్న నా మాట కాదన్నాడు. ఒక్కసారి మా అన్న దగ్గరకు పోయి పైసలు అడిగి చూద్దాం బావా. ఇత్తడు మా అన్న ఖచ్చితంగా, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు బాధపడకే. ఆ పని వస్తే మనం మంచిగా బతుకుతాం కదా. నా సంతోషం కంటే మా అన్నకి ఎక్కువేముంది చెప్పు? నన్ను చిన్నప్పటి నుంచి వెళ్ళి కాలుకు ముళ్ళంటకుంటే ఆదుకున్నాడు. నేను అడిగితే 50,000 కాదు, ఎన్ని లక్షలైన ఇస్తాడు. ఒక్కసారి పోదాం దా బావా. నువ్వంటే నాకు కూడా నమ్మకం అవుతుంది. పోదాంపా. దా బావా, నేనున్నా కదా. ఏమి మీ ఇంటికి పోతాను కానీ మీ అన్న మన నేతేమన్నాడుగా? ఏ ఊకో, మా అన్న నన్ను చూస్తేనే చిన్న పిల్లగాని లెక్క ఏడుస్తాడు. మా అన్న ఖచ్చితంగా మన అందరిని దగ్గరకు తీసుకుంటాడు. అందరం కలిసి ఉంటాం. నువ్వేం బాధపడకు పా. నువ్వు చెప్తా అంటే మంచి అనిపిస్తుంది. ఇన్ని రోజులకైనా మా ఇంటి ఆడబిడ్డ మా ఇంటికి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నదిరా. అన్నయ్య మంచిగా ఉన్నారా? ఏమండి
ఉన్నావా? నిన్నే ఎందుకు వచ్చినవే? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అలా గుర్తుకాలే, ఇప్పుడు అలా గుర్తుకొచ్చిందా? వీళ్ళు వచ్చారు కదా మేము వెళ్ళిపోతాం. అను అదే పదా ఇంతకు అది ఎందుకు వచ్చిందో తెలుసుకొని చెప్పే నీ బాధ ఏంటో బాబు. అరే సిరి, మీ అన్న నీకేం బాధ వచ్చిందో చెప్పురా అని అంటాడు. చెప్పురా, మీ అన్న మాట్లాడాడంటే నిన్ను మంచిగా చూసుకుంటాడు. అదే వదినా, చెప్పురా. అన్న ఆయనకు పైపుల కంపెనీలో పని దొరికిందే. సూపర్వైజరు 50,000 అడుగుతాడు. నిన్నెప్పుడు ఒక్క రూపాయి అడగలే అన్న. ఒక్క 50,000 ఇయ్యి, మా బతికేదో మేము బతుకుతాం. 50,000 50,000 50,000 ఏంది పిచ్చిదానా? నువ్వు చదువుకుంటా అంటే ఒక్క సంవత్సరం ఫీజే ఆఫ్టర్ ఆల్ 50,000 కట్టిందే. నిన్ను అమ్మ చచ్చిపోతే చిన్నప్పటి నుంచి వెళ్ళి గోరు ముద్దలు పెట్టి సాదిన్నే, కానీ నువ్వు నా గుండెల మీద చనిపోయినావు. అవునే, 50,000 ఊరంతా తిరిగినా ఊడతలేవు, ఏం పెట్టి జాతరా నేనెంబడి వినవే? అరే కులం తక్కువ నా కొడక్క, నేనత్తే నా కళ్ళ ముంగడ నిలబడడానికి ధైర్యం లేని నువ్వు నా చెల్లెనే లేపుకొని పోతావు. ఏంటిదే నువ్వు ఇక్కడ ఏం చెప్తానవా? నడు. చాలా 50,000, ఇంకేమైనా 1,00,000 రూపాయలు కావన్నా? ఇప్పుడు మా అన్న తన్నే పంపిస్తాడు, ఇంకోసారి అయితే పాతి పెడతాం. ఏమండి, మీరు చేసేది కరెక్ట్ కాదు. ఆమె మీ చెల్లె కదా, ఆమె ఏం తప్పు చేసింది? మనసుకి ఇష్టమైన పెళ్లి చేసుకున్నది, ఆశీర్వదించి చక్కగా ఉండు చెల్ల అని చెప్పబోయి నువ్వే గిట్లా చేస్తున్నావు. అన్నాని ఇంటి ముంగటికి వచ్చిన ఆడబిడ్డని తన్ని పోయి పంపించుడు తప్పండి. అయినా కానీ 50,000 మీకు పెద్ద విషయం కాదు. అడిగిన వాళ్ళందరికీ దానం చేసినావు. నీ చెల్ల అండి, గౌరవంగా ఉంచుకున్న చెల్ల. అన్న ఈరోజు నేను మంచిగా బతుకుతావు, ఒక 50,000 ఇస్తే అని వస్తే గిదాను ఆమెను ఇచ్చి పంపించే విధానం కరెక్ట్ కాదండి మీరు చేసేది. ఏ సుమా, నువ్వు నీకేం తెలియదు. నాకు తెలియకుండా ఈయనతో ప్రేమ పాఠాలు నేర్చుకొని ఈయనతో పెళ్లి చేసుకుని పోయినప్పుడు తెలియదా? అప్పుడు అన్న ప్రేమ గుర్తురాలే, ఇవాళ ఏదో కట్టం వచ్చిందని ఈ రోజు అన్న గుర్తు వచ్చింది. దీనికి కష్టమో నష్టమో ప్రేమించి పెళ్లి చేసుకున్నది కదా సుఖపడదామని. కష్టం వచ్చినప్పుడు అట్టే అనుభవించువాను, అప్పుడు తెలుస్తుంది. ఇంకోసారి ఇట్లా బిడ్డ నా కిరీట్లో దొక్కితే చీరి పాడేస్తా. నడు. ఒకటి ఊరికన్నయ్య, నాకు తెలియదు నీకు పోలే.
జాను, మీ అన్నయ్య లేచిన గడే ఇయ్యాల మంచిగా ఉన్నది, లేకపోతే ఇవరకు ఎట్లుంటాడో. అయినా దేవుని తీరంగా ఎవరు వచ్చి రక్తం ఇచ్చిపోయిండు. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుందాం. ఆయన ఈరోజు రక్తం ఇయ్యలేదనుకో, మీ అన్నయ్య వల్ల మనకి ఇట్లా కనిపించకపోయేటోడు తెలుసా. డాక్టరు ప్రాణాలకే ఇబ్బంది అన్నాడు బ్లడ్ దొరకకపోతే. అవును వదిన, ఆయన అన్నయ్య మంచిగానే ఉంటాయి కదా, ఉన్నట్టుండి గిట్లా అయింది ఏంది? గిట్ల ఎట్లయిందంటావేందే? మనిషినైనా పురుషత ఉండనిస్తాడా? ఇటు బిజినెస్ చేశాను, అటు మీ అక్క చేసిన పని. మనిషిని ఏడా పురుషత ఉండనిస్తాను. బా బా నాకు రక్తం ఇచ్చిన వాళ్ళు తెలుసుకో బా. సరే బావ, ఇవాళ నేను ఎట్లున్నా అంటే కారణం ఆ మహానుభావుడు వల్లనే. సరే సరే బావ, తెలుసుకుంటా. అన్నా ఏమైందే? బీపీ తక్కువ కింద పడ్డవట, ఇప్పుడు ఎట్లుందే? నీకేదన్నా అయితే నిన్నే నమ్ముకున్న మేము అందరం ఏమైపోతామన్నా? అన్నకు బీపీ ఎక్కువైతే తక్కువ అవుతుంది, ఈ సందు పెట్టుకొని కద్దామని వచ్చినవానే. ఏ జాను, ఎప్పటికీ మీ అక్కను ఎందుకు ఆడుకోసుకుంటావు? నీకు అన్న అయినప్పుడు ఆమెకు అన్న కాదా? అన్నకు పానం మంచలేదు అన్నోళ్ళే చూసిపోతాను వచ్చింది. నువ్వు చెల్లవని ఆమె చెల్ల కాదా? బాగా మాట్లాడుతాను. మీరిద్దరు సమానమే మాకు. అన్నా ఇక్కడ ఇంత జరిగినా సప్పుడు ఎత్తలేవేందన్నా? నీ మాట కాదని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నా తప్పే, కానీ లోకంలో లేని తప్పే నేను చెయ్యలేదన్నా. అన్నా ఒక్కసారి నాతో మాట్లాడే, నేను వెళ్ళిపోతా. ఎట్లా మాట్లాడండి? నువ్వు మనకన్నా ఎక్కువ కుల పొన్నో లేకుంటే మన కుల పొన్నో పెళ్లి చేసుకున్నా దగ్గరుండి కన్యాదానం చేసి నేనే ఇంట్లో తీసుకుపోయేటుండే. కానీ నువ్వు ఈ కులం తక్కువని పెళ్లి చేసుకొని ఆ ముచ్చట విన్నప్పుడల్లా నా పానం అంతా అవుతుంది. ఆఖరి నువ్వు ఎట్లా నా పానం బయటట్టున్నదే. నువ్వు ఇక్కడ చదువు సరే. ఎంతన్నా మన కులపోడైనా మన కులం కంటే ఎక్కువడైనా కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తావా? తక్కువ కులం అని నా భర్త అన్నన్ని మాటలు అంటున్నావన్నా. నువ్వు బీపీ డౌన్ అయి కింద పడితే నా భర్తనే నీకు రక్తం ఇచ్చి కాపాడింది. నా భర్త లేకపోతే ఇవాళ నువ్వు ప్రాణంతో నుండుంటివా అన్నా? ఇవాళ డబ్బు ఆస్తి చుట్టాలు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కింద పడితే ఏ చుట్టపోడొచ్చిండు, ఏ డబ్బు వచ్చి కాపాడిందన్నా? ఈ కులం తక్కువ రక్తమే నిన్ను కాపాడింది. ఏం మర్దే, నీకు తెలవదా నా భర్త రక్తం ఇచ్చింది? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావన్నా ఈ చెల్లె ప్రేమను? వీళ్ళకి జన్మలు అర్థం కాదు కదా, మన ఇంటికి మనం పదంపా. సరే, నీకు ఒక్కదానికి ప్రేమ ఉంటే సరిపోదే, వాళ్ళకు కూడా ఉండాలి. అది అర్థం కాదు. అన్నా ఆగన్నా. బావా రక్తం ఇచ్చింది ఆన్నే బావా. నేను ఎందుకు మీకు చెప్పలేదంటే, మీకు చెప్తే వాళ్ళు వచ్చి ఆస్తిల ఏడ సగం పాలు అడుగుతారని నేను చెప్పలే బావా. అయినా ఒక విషయం బావా, ఇవాళ రేపు ఆ కులం ఈ కులం అని ఏ కులం ఏంది బావా? అందరం కలిసి ఉందాం బావా. మంచిగా అర్థం చేసుకో బావా, పెద్ద మనసు చేసుకొని. అన్నా నన్ను క్షమించన్నా. ఆస్తి కోసం అక్కను అనరాని మాటలు అన్నా. అక్కను దగ్గరికి తీసుకో అన్నా, ప్లీజ్ అన్నా. ఏమయ్యా ఇంతమందిని చెప్తాను, ఒక్కసారి ఆలోచించు. కులం 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 అంటాను. కులం ఏం చేసిందయ్యా? మీ అమ్మ చచ్చిపోయినప్పుడు ఏమన్నా నీకు వచ్చి అందరు ఆధారంగా ఉన్నారా? లేకపోతే నేను ఉన్నాను ధైర్యం చెప్పిందా? కులంతో నద్దయ్యా. ఆమె బతుకుతాను, అందరం సంతోషంగా ఉన్నాం. ఈ రోజు నన్ను ఇట్లా కూర్చున్నావంటే ఆ అన్నయ్య రక్తం చేయబట్టే కదా. రాకిట్ల పండుగ వస్తుంది. ఇంటి ముంగటికి వచ్చిన ఆడబిడ్డను ఎల్లగొట్టకయ్యా. ఈమెతో సమానంగా మనం చూడయ్యా. నీకు దండం పెడతానే, కొంచెం వినే. పాపమ్మ వెళ్ళిపోతుంది ఇంటి ఆడబిడ్డనే. ఆమె ఏడితే మనకు దాకుతుంది తెలుసా? అన్నా చెల్లె, చిన్నప్పటి నుంచి నేను నిన్ను చెల్లె లెక్క పెంచలేదురా.
ఒక బిడ్డ లెక్క పెంచిండ్రా. నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అని కోపం తప్ప నాకేం లేదురా. అసలు ఆ మైకన్లు అసలు నేను ఏం చేస్తానో నాకే అర్థం కాలేదురా. ఎన్ని రాత్రులు బాధపడ్డా, ఎన్ని రాత్రులు ఏడిచినో నాకు తెలియదురా. బావా నన్ను క్షమించు. కులం తక్కువ అని బాధ పెట్టా. నన్ను క్షమించురా. సారీ అక్క, నన్ను క్షమించు. బావా ఈ కంచెలు అందరూ నా ఇంట్లో ఉండు బావా. ఇద్దరు నా చెల్లెలు, నా రెండు కళ్ళు. అక్క ఎవరు కూడా అవసరం లేదు, అందరం కలిసే ఉంటాం బావా. అక్క అన్నయ్యకి రేపు రాఖీ కడదాం. సుమా మంచి వంటలు చేయ మా బావలకు. మంచిగా అంటుతా. ఇంతకన్నా కావాల్సిందేంది? లోపలికి పోదాం పద. సరే ఇప్పుడు హ్యాపీనా? అన్న నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటే నాకు అంతే ఇవ్వాలి. జాను, మీ అన్నయ్యని ఇక్కడ కూర్చుంటే ఎంతసేపు చూస్తారు? రాండి. సరే తొందర తీసుకొని రా రాఖీ. రండి.